2024 సంవత్సరం జనవరి నెల 1 నుండి 15 వరకు ధనుస్సు రాశి ఫలితాలు. ధనుడు మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు 5ంట మేష రాశిలో చాలా మేలు చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. శని 3ంట ఉన్నాడు. శని గురువుల వల్ల ఎంత బలమో చెప్పటానికి వీల్లేనంత బలం కనబడుతోంది. మంచి కసరత్ చేసినటువంటి బాడీ, మంచి ఇనుములాగా తయారైనటువంటి బాడీ గలవాడిని ఎవరు ఏం చేయలేరు. అట్లాంటి బలము శని గురువుల వల్ల కనపడుతుంది. తృతీయంలో శని, పంచమంలో గురువు. చాలా తర్వాత శుక్రుడు, ద్వాదశంలో శుక్రుడు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు కాక 5 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి గురువు అధిపతి. ఈ గురువు బ్రాహ్మణ జాతి గ్రహం. ఈ రాశి వాళ్ళకి మంచి లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు కూడా అపకారం చేసే మనస్తత్వం ఉండదు. ఈ రాశి వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు కూడా మంచి చేసేటువంటి మనస్తత్వమే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మంచి బుద్ధి గలవాళ్ళు. కాబట్టి ఈ రాశికి ఎంతో మేలు జరిగే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మంచి చేసేటటువంటి సమయాల్లో కొంత చెడు ఉన్నది. తర్వాత రవి, కుజుడు, బుధుడు, రాహువు, కేతువు, ఈ 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాలు బాగుండకపోవటం వల్ల కొంత సమస్యలు వస్తాయి. రవి వల్ల ఆరోగ్యం, కుజుడు వల్ల మరి ఆస్తుల వల్ల లిటిగేషన్లు, బుధుడు వల్ల వ్యాపారం, రాహు వల్ల ధన నష్టం, కేతు వల్ల మనం చేయాల్సిన పని చేయలేకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. గురువు వల్ల విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ, తర్వాత శని వల్ల వాహనాలు కొనుక్కోవటం కానీ, శుక్రుడు వల్ల వివాహం కానీ, ఇవి బాగున్నాయి. అయితే ఈ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. చదువులో మంచి ర్యాంకు సంపాదిస్తారు. మంచి ఉద్యోగం వస్తుంది. వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. కానీ రాహుకేతు మధ్యలో గ్రహాలన్నీ కూడా ఉండటం వల్ల వివాహం విషయంలో పూర్తిగా పరిశీలించి బాగా కనుక్కొని జాగ్రత్త పడి వివాహం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీకు అంతా బాగున్నది, కానీ వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఇది కాలసర్పదోషం. ఇది ప్రపంచానికే పట్టండి. ఈ ప్రపంచానికి పట్టిన దోషం అందరికీ ఉపయోగపడుతుంది. రాజపాపం పురోహిత. రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలట. పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలట. ఏమవుతుందంటే గొలుస్తుందండి, మధ్యలో గొలుసు తెగింది, మిగతా లింకులన్నిటికీ దెబ్బ తగులుతుంది. కాబట్టి అందరికీ ఇబ్బంది కలిగే లక్షణాలు బాగా ఉన్నాయి రాహుకేతువుల వల్ల. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా తనకు ఎంత బాగున్నా కూడా తన జాతకాలను చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం కానీ, చేసే ఉద్యోగంలో సమస్యలు కానీ, తర్వాత ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకుంటానికి కానీ, నీవు ఎవరితోనైనా మాట్లాడేటువంటి మాట అవతల వాళ్ళకి అపకారం జరగకుండా ఉండేటట్లుగా మాట్లాడేటువంటి జ్ఞానం కలగటానికి కానీ మధ్యలో ఇబ్బందులు ఈ గ్రహాల వల్ల వస్తున్నాయి. కాబట్టి కేతు వల్ల మాట్లాడే విధానం కుదరదు. రవి వల్ల నీవు చెప్పే మాట వాడికి అవతల వాడికి నచ్చదు. కుజుడు వల్ల డబ్బుల అవసరం కోసమని ఎవరికో తాకట్టు పెట్టి ఆస్తులు పోగొట్టుకుంటే లక్షణం. బుధుడు వల్ల వ్యాపారం సరిగ్గా రాకపోవటం. రాహు వల్ల ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి పోగొట్టుకోవటం. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే శని వల్ల డబ్బులు వస్తున్నాయి. గురువు వల్ల ఉద్యోగం బాగుంటుంది. గురువు వల్ల చదువు బాగా సాగుతుంది, వ్యాపారం బాగా సాగుతుంది, విదేశాలకు పోవడం జరుగుతుంది, మంచి అందమైనటువంటి స్త్రీ జరుగుతుంది. కానీ
ఈ రాహుకేతు వల్ల పైన అందం బాగుంటుంది, కానీ లోపల హృదయంలో మంచి లక్షణాలు లేనటువంటి భార్య వస్తుందేమో అని భయం ఉంది. కాబట్టి గ్రహస్థితి చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్త పడాలి అంటే మరి 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నా 5 గ్రహాలు బాగాలేవు. కాబట్టి 5 గ్రహాలకి తగిన శాంతి చేసుకుంటే మంచి లాభించే సమయంలో కొంత చెడు కనపడుతుంది. ఆ కొంత చెడును పోగొట్టుకోవడం చాలా అవసరం. తర్వాత మీ నెల, సంవత్సరం, తారీఖు, టైంను బట్టి మీ జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళు ఈ జనవరి నెలంతా కూడా తెల్లవారుజామున స్నానం చేసి విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి. అలంకార ప్రియ విష్ణు, విష్ణుమూర్తికి అలంకారం చాలా ఇష్టంట. 10 మంది పూలు తీసుకెళ్తే 10 పువ్వులు ఒక దండ అవుతుంది. 100 మంది కనుక తీసుకెళ్తే 10 దండలు అవుతాయి. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా ఎవరి చేతులైన పుష్పాలు వాళ్ళు తీసుకెళ్ళాలి. అందులో మంచి సుగంధాన్ని ఇచ్చే పుష్పాలు కొన్ని ఉన్నాయి. మల్లెపూలు, మొగలిపూలు, ఇవి అలంకారాలు మనకు వస్తాయి, పూజకి పనికి రావు. పూజకి పనికొచ్చే పూలు తులసి దళాలు చాలా ఇష్టమైంది. విష్ణుమూర్తికి తులసి దళంతో పూజ చేయాలి, కలువ పూలతో పూజ చేయాలి, అలంకారం చేయాలి, అది సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలి, మంచి వాసనలు ఉండాలి. మరి చక్ర పొంగలి, దద్దోజనం ఇట్లాంటివంటి బాలభోగం అంటారు. పొద్దున్నే లేచి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి బాలభోగం అంటే పిల్లలకి ఆ ప్రసాదం పెడితే వాళ్ళు ఆనందపడితే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ గ్రహాలకి శాంతులు చేసుకోవడమే కాక విష్ణునామస్మరణ, విష్ణుమూర్తి దేవాలయ దర్శనము, కనీసం ధనుర్మాసం ఈ ధనస్సులో సూర్యుడు ఉండగా విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు ఎవరు కూడా కాపలా ఉండరు. విష్ణుమూర్తిని సందర్శించిన, విష్ణుమూర్తిని పూజించిన, విష్ణుమూర్తికి పూజ చేసినటువంటి ప్రసాదాన్ని, నివేదన పెట్టిన ప్రసాదాన్ని తిన్నా, విష్ణునామస్మరణ చేసిన ఎవరైనా ఇంట్లో మంచంలో ఉండే కదలలేని స్థితిలో వాళ్ళని తీసుకెళ్ళి విష్ణు దర్శనం చేయించినా మీకున్న గ్రహదోషాలన్నీ కూడా పోతాయి, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి మీ జాతకంలో శని, గురువు, శుక్రుడు చాలా మంచి స్థానంలో బాగా ఉపయోగపడేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ రాహు, రవి, కుజుడు, బుధుడు, కేతువు మీకు చెడు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మంచిని తీసుకోవాలి. మనం గాలి పీల్చుకునేప్పుడు ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం, మళ్ళించి వదిలేటప్పుడు బొగ్గు పులుసు వాయువు వదులుతున్నాం. ఈ బొగ్గు పులుసు వాయువు వల్ల ఎదుటి మనిషికి అపకారం జరుగుతుంది. ప్రాణవాయువు వల్ల మనకు ప్రాణం నిలబడుతుంది. చెట్లు మనకు ప్రాణవాయువు ఇస్తున్నాయి, మనం వదిలే బొగ్గు పులుసు వాయువు తీసుకుంటున్నాయి. మన ప్రాణాలను చెట్లు నిలబెడుతున్నాయి. అట్లాగే మనకున్న గ్రహాలు మంచి గ్రహాలు మనకు మంచి చేస్తున్నాయి, చెడు గ్రహాల వల్ల అపకారం జరుగుతోంది. కాబట్టి అపకారం చేసి జరిగే గ్రహాలని ఉపకారం చేసేటట్టుగా చేస్తే మీ జీవితానికి ఎదురంటూ ఉండదు. ఈ గ్రహస్థితి మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే, వీసా రిజెక్ట్ అయినా, వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు, రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి
పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటాలే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.